3050 సంవత్సరంలో ప్రకాశించే నియాన్ సిటీ ఆకాశాన్ని హోలోగ్రామ్ లైట్లు, ప్లేయింగ్ కార్లు రంగులమయం చేసేవి. సింథియా తన సవితి తల్లి, ఇద్దరు సవితి అక్కలతో ఉన్న హైటెక్ అపార్ట్మెంట్లో ఉండేది. రోజంతా అరిగిపోయిన రోబోలు తాను మాత్రమే శుభ్రం చేస్తూ పనిచేసేది. తనకు ఒక్క స్నేహితుడు, పాత తక్కువ సామర్థ్యం ఉన్న క్లీనింగ్ రోబో చిప్పు. నగరమంతా ఒక్క భారీ హోలోగ్రామ్తో మెరిసింది. ప్రిన్స్ ఆర్యన్ హోలోగ్రాఫిక్ డాన్స్ ఫెస్టివల్ను ప్రకటించాడు. సౌతి అక్కలు ఎల్ఈడి గౌన్లు, లేజర్ జెల్తో అందంగా అలంకరించుకుంటూ ఉత్సాహపడ్డారు. సవితి తల్లి ఆమెను ఫెస్టివల్కి వెళ్ళనివ్వదు. నియాన్ వెలుగులను చూస్తూ బాల్కనీలో ఒంటరిగా కూర్చుంటుంది. ఒక్కసారిగా గాల్లో నీలి గ్లిచ్ వెలుగులా మెరిసి డిజిటల్ దేవత ప్రత్యక్షమైంది. దేవత తన మాయావాణ్తో లైట్ సూటు, నానో జ్యువెలరీ, ఓవర్ షూస్ ఇచ్చింది. ఆమెకు పసుపు, నీలం రంగు మెరిసే ప్రత్యేకమైన ఐడెంటిటీ మాస్క్ను ఇచ్చింది. కిందకు ఒక వెలిగే హోవర్ కార్ వచ్చి ఆగింది ఆమె కోసం. ఫెస్టివల్ హాల్లో అడుగు పెట్టగానే రంగుల హోలోగ్రామ్ ఆమెను మంత్రముగ్ధం చేశాయి. ప్రిన్స్ ఆమెను చూసి కళ్ళు మిరుమిట్లు మెరిపించాడు. ఇద్దరూ తేలియాడే డ్యాన్స్ ప్లాట్ఫామ్పై నాట్యం ప్రారంభించారు. వారిద్దరికే ప్రపంచం ఆగిపోయినట్టుగా అనిపించింది. సడన్గా లైట్ సూట్లో వార్నింగ్ లైట్లు మారిమోగాయి. ఆమె అవుట్పుట్ పవర్ తగ్గటంతో పరిగెత్తడం మొదలుపెట్టింది. ఆమె పాదంలోని వి యాక్సిలేటర్ ఓవర్ షూ నేలపై జారిపోయింది. ప్రిన్స్ షూను స్కాన్ చేసి ఆమెను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాడు. డ్రోన్లు మొత్తం నియాన్ సిటీని గాలించసాగాయి. సవితి తల్లి సింథియాను దాచాలని ప్రయత్నిస్తుంది. రాజపాలక గార్డులు ప్రతి ఇంటికి వచ్చి డిఎన్ఏ చెక్ చేస్తున్నారు. సవితి అక్కలు నకిలీ కోడ్ను ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు. ఆమె తన రోబో వర్క్షాప్లో దాక్కుంది. చిప్ క్యూట్ రోబో గార్డులను సింథియా దగ్గరికి తీసుకువెళ్ళింది. షూ యొక్క డిఎన్ఏ పూర్తిగా మ్యాచ్ అయింది ఆమెతో. ప్రిన్స్ ఆర్యన్ ఆమె చేయి పట్టుకుని తన ప్రేమను చెప్పాడు. సింథియా రాజభవనంలోని రోబోటిక్స్ ల్యాబ్లో ప్రధాన ఇంజనీరుగా అయింది. ప్రిన్స్, సింథియా ఇద్దరు నియాన్ సిటీని పైనుంచి చూస్తూ కొత్త అధ్యయనం మొదలుపెట్టారు.